హాయ్ హలో అండి. ఈరోజు మరొక ఇన్స్టంట్ దోస రెసిపీ అనేది చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్దీ కూడాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగాను నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఈ దోసలు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి చాలా తక్కువ టైం పడుతుంది. అలాగే హెల్దీగా కూడా ఉంటాయండి. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వ అనేది తీసుకుంటున్నాను. మనం నైట్ చపాతీలు తినే వాళ్ళకి ఈ విధంగా గోధుమ రవ్వతో అట్లు అనేవి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ కప్పు కొలతలో గోధుమ రవ్వని ఒక బౌల్లోకి వేసేసుకొని నేను ఇక్కడ మజ్జిగ తీసుకున్నాను. మీరు పెరుగైనా తీసుకోవచ్చు. హాఫ్ కప్పు వరకు పెరుగైనా తీసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మిగిలిన హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది వేసి అది పూర్తిగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకుంటే మంచిగా గోధుమ రవ్వ అనేది ఈ వాటర్ని పెరుగుని అంతా పీల్చేసుకుంటుంది. మెత్తగా మంచిగా నానిపోతుంది. మనకు మిక్సీ పట్టినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అది నానితేనే బాగుంటుంది టేస్ట్ అనేది కూడాను. ఈ విధంగా అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని దోస బ్యాటర్ లాగా కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. దీంట్లోకి ఇంకా ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు. ఇలా వాటర్ అనేది వేసుకుంటూ దోస బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మిగిలిన దాన్ని కూడా మిక్సీ చేసేసుకోవాలి. దీంట్లో మనం ఎటువంటి ఇంకా బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు. జస్ట్ గోధుమ రవ్వతో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటే మనకి పెనం పైన స్ప్రెడ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందండి. దీంట్లోకి తగినంతగా ఉప్పు, నేను కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను టేస్ట్ కోసం. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పైన పెనం అనేది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నీళ్లు చల్లుకొని తుడిచేసుకొని ఈ విధంగా ఈ దోస బ్యాటర్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దోస పిండిలాగా కొంచెం మామూలుగా పైనగా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా వస్తుంది. లేదంటే మన గరిటకే అతుక్కపోతుంది. ఈ విధంగా అంత పైన డ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకొని, లేదు అంటే మీకు నచ్చితే నెయ్యి కారం కూడా కలుపుకొని ఈ విధంగా పైన వేసుకోవచ్చు. ఒకవైపుకి కాలినాక సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా రావాలి అంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం బియ్యపిండి వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా రెండు వైపులోకి మంచిగా రోస్ట్ అయ్యేలాగా చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీలు చేసుకోవడానికి కష్టంగా అనిపించినప్పుడు ఈ విధంగా రవ్వని నానబెట్టేసి దోశలు వేసుకున్న చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. హెల్దీ కూడాను. మీరు ఆయిల్కి బదులు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు వైపులకి టర్న్ చేసుకొని మాత్రం కాల్చుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇది మనం గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి రెండు వైపులా ఉడికితేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.